నమస్తే అందరికీ. చిత్తూరు జిల్లాలో ఒక జర్నలిస్ట్, ఒక విలేకరి జగన్మోహన్ రెడ్డి అని అతన్ని దారుణంగా 28వ తారీఖు దారుణంగా చంపేస్తే ప్రశ్నించే గొంతులను, ప్రశ్నించే విధానాలను ప్రభుత్వాలు కావచ్చు, లేదంటే ఇంకొకరు కావచ్చు పూర్తిగా చంపే విధంగా, చంపించే విధంగా, లేదంటే వ్యక్తిగత కారణాల, కక్షల అనేది ఆలోచన చేస్తే ఇలాంటి దారుణాలు రాష్ట్రంలో జరుగుతూనే ఉంటే ఎంతవరకు ఇవి కరెక్టు, ఎంతవరకు ఇవి ఆలోచన విధానాలు, ఎంతవరకు ఈ విధానాల్లో భాగంగా మనుషులను ఈ విధంగా చంపుకుంటూ ఒక నాయకత్వాలు, ఒక సంఘాలుగా ఉంటే ఆ సంఘాలలో ఎవరైనా ప్రశ్నిస్తే అటువంటి వ్యక్తులపైన ఇబ్బందులు గురి చేయడం, సమాజంలో సొసైటీలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళను ఇబ్బందులు గురి చేయడం, లేదా విలేకరి, పత్రికా విలేకరి, ఆంధ్రజ్యోతి పత్రికా విలేకరి ఇబ్బందులు గురి చేసి అతని 28వ తారీఖు అంత దారుణంగా మార్నింగ్ వాక్ వెళ్ళిన వ్యక్తిని అత్యంత దారుణంగా చంపి రకరకాలుగా ఇబ్బందులు గురి చేస్తే వాటిపైన ఎటువంటి చర్యలు ఏ విధంగా తీసుకుంటుందో ప్రభుత్వం వేచి చూడాలి. అలాగే మానవత్వ కోణంలో మనుషులము అన్న ఆలోచన విధానాలతో జనాలు మర్చిపోతారు. ఇవి కరెక్ట్ కాదు, బాగా ఆలోచన చేసుకోండి. ఎక్కడికక్కడ అందరూ ఇష్టం వచ్చినట్టు చంపుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఎవరుంటారు? ఒకసారి బాగా ఆలోచన చేయండి. సంబంధం లేని వ్యక్తిత్వాలు, సంబంధం లేని వ్యక్తులు, సంబంధం లేని మనుషులు కిరాయి హంతకులుగా మారి డబ్బుల కోసం వాళ్ళు ఇచ్చే 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు డబ్బుల కోసం తీసుకొని ఈ 10 లక్షల రూపాయలు ఎన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర? ఈ 2 లక్షలు, 3 లక్షలు మనిషికి 50,000, 60,000 రూపాయలు ఎన్ని రోజులు ఉంటాయి మీ దగ్గర? బాగా ఆలోచన చేసుకోండి. వ్యక్తులను చంపడం కాదు, వ్యక్తుల నిర్మాణం కావాలి, సొసైటీ కావాలి, సొసైటీ బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో మంచి జీవితాన్ని అనుభవించాలన్న ఆలోచనలు లేకుండా ఇష్టానుసారంగా మానవత్వాలకు మంటగలిచిపోయే విధంగా ప్రవర్తన చేస్తే ఇది ఎంతవరకు కరెక్టో ఒకసారి బాగా ఆలోచన చేయండి. వేరే వాళ్ళు సుపారీ ఇచ్చారు, వాళ్ళు 5 లక్షలకు మాట్లాడుకున్నాం, వీళ్ళు 10 లక్షలకు మాట్లాడుకున్నాం, వాడిని చంపేదానికి మాట్లాడుకున్నాం, వీళ్ళని చంపేదానికి మాట్లాడుకున్నాం అంటే మీకు కూడా తెలియజేస్తున్నాం, ఇలాంటి దారుణాలు కరెక్ట్ కాదు, జైళ్ళ జీవితాలు కరెక్ట్ కాదు. ఆలోచన విధానాలు మంచి ఆలోచన విధానాలతో మనుగడ సాధ్యం, అంతేగాని ఇలాంటి వల్ల మనుగడ సాధ్యం కాదు. బాగా ఆలోచన చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక కానిస్టేబుల్కు 1000, 15, 1,200 మందికి సమాధానం చెప్పాలి. ఒక కానిస్టేబుల్ 1,200 మందికి జవాబుదారీతనంగా ఉండాలంటే చాలా కష్టం. నేరాలు ఘోరాలు ఇష్టం వచ్చినట్టు మితిమీరిపోతుంటే ఒక కానిస్టేబుల్ ఒక చోట ట్రాఫిక్లోనో, ఇంకొక చోటనో, ఒక గ్రామంలోనో, ఇంకొక గ్రామంలోనో ఎంతవరకు పని చేయలేరు. కానిస్టేబుల్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాష్ట్రంలో చాలా వరకు ఇంకా చాలామందిని రిక్రూట్మెంట్ చేసే విధంగా కూడా వ్యవస్థ ఉండాలి. అదే విధానంలో ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ప్రజల జీవనం కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల్లో అనునిత్యం చైతన్యం తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇలాంటి విధానాల్లో ఎక్కడ కూడా ప్రభుత్వాలు తోడ్పాటుగా ఎవరిని కూడా ఉండకూడదు. ఎవరైనా ఇట్లాంటి పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా కఠినంగా శిక్షించే బాధ్యతతో పాటు మీ విధానాలు కరెక్ట్గా ఉండాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.